సంక్రాంతి మగడు సంక్రాంతి మగడు బాబు అది గుర్తుపెట్టుకోండి. పెన్ను తీసుకొని పేపర్ మీద పెన్ను పెట్టి స్టోరీ రాయమని తెలుస్తుంది. స్టోరీ బ్లాక్ బస్టర్ ఏమీ తెలియకుండా స్టోరీ లేదు గిర్రీ లేదంటే ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈసారి బాబు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టారు. జై బాబు సంక్రాంతి రంగు మగడు చెప్పనా. సినిమా మాత్రం చాలా యావరేజ్ ఉంది. సినిమా మాత్రం యావరేజ్. శ్రీలీల డాన్స్ మాత్రం ఎక్సలెంట్. శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది. మహేష్ బాబు ఒకటి ఆయన గెటప్, ఆయన లుక్, ఆయన మొత్తం మంచిగా చూపి సినిమా మాత్రం ఫ్లాప్. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కాస్త డౌట్ అనిపించింది. సెకండ్ హాఫ్ వెరీ గుడ్ టర్నింగ్స్. త్రివిక్రమ్ మార్క్ ఉంది. క్లైమాక్స్ పర్ఫెక్ట్ ఉంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ లో ఇంకొక పార్ట్ తీసేస్తే ఆయన పొలిటికల్ రాయకుండా లెక్క చూపెడతట్టు ఉంది. అది జగన్మోహన్ రెడ్డిలా చెప్పాలంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అందరు చూస్తున్నారు కదా. సో గుంటూరు కారం అనేది అందరికి ఒకలాంటి ఎట్లా ఉండబోతుంది అనేది మరో పోకిరా అన్నట్టు అనుకుంటున్నారు. అలా ఏమైనా ఉందా? ఒక మాట చెప్తానండి, ఆడియో రిలీజ్ చేయమని చెప్పిండు మహేష్ బాబు. సినిమా వర్క్ కోసం తీసిండు, ఫ్యాన్స్ కోసం తీసిండు. బరాబర్ ఫ్యాన్స్ ట్రీట్. ఆ మెసేజ్ గానీ ఈవెన్ లుంగీలా డాన్స్ చేసిండు. ఆ స్టెప్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. మహేష్ బాబు జనరల్ అనే షై, కానీ అట్లాంటిది ఒక స్టెప్ దాంట్లో మొత్తం బాక్సెస్ మీద చేసిండు. మామూలు ఉండే అసలు మొత్తం చెప్పండి. మొత్తం మాస్ అండి. టోటల్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఇంత మాస్ పిక్చర్ అది. సో టోటల్లీ త్రివిక్రమ్ కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చిండు మొత్తం మా ఫ్యాన్స్ కి. సో ఇది ట్రీట్ అని అనుకోవాలి. ఏం నా సినిమా బ్లాక్ బస్టర్. వాడు ఎవడో వాడు తాగినాడో వాడు పనుకున్నాడో తెలియదు. సినిమా చూస్తే బ్లాక్ బస్టర్. మా ఈసారి సంక్రాంతి మాది. ఎవరు కొట్టలేరు మా బాబుని. చాలా మంచి మూవీ. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అమేజింగ్ ఉంది. హీరోయిన్ డాన్స్ మంచి చేసింది, బాగుంది. క్రౌడ్ మహేష్ బాబు గురించి చెప్పే అవసరం లేదు. సూపర్ డాన్స్, మాస్, చాలా మాస్ మూవీ. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది సూపర్ ఉంది. కుర్చీ పాట కంటే మధ్యలో ఒక సీన్ ఉంటది ఫస్ట్ హాఫ్ లో, అది ఇంకా సూపర్ ఉంది. అక్కడ డాన్స్ ఇరుగా తీసిండు మహేష్ బాబు. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. చిన్న పని చెప్తాడు. బాగుంది, చాలా బాగుంది సినిమా. నచ్చాడా? ఏ పాట నచ్చింది బెటర్ నీకు? కూర్చుంది. ఇంకా నచ్చింది నీకు? నచ్చిందా మహేష్ బాబుది? బాగుందా? బాగుంది. నీకు మహేష్ బాబు ఇష్టమా? ఇష్టం. అందుకనే వచ్చింది, ఫ్యాన్ అని వచ్చింది. ఆయన చిన్న ఫ్యాన్ అని మహేష్ బాబుకి. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా చేసిండు. సెకండ్ హాఫ్ కుర్తి మర్చిపెట్టి సాంగ్ అయితే సూపర్ డూపర్. చాలా హిట్, సూపర్ హిట్. థ్యాంక్ యూ. సూపర్ ఉందండి మూవీ, బాగుంది. మహేష్ బాబుది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటది కదా. సంక్రాంతికి మంచిగా తీసిండు. ఫ్యాన్స్ కి చాలా హ్యాపీ. బాగుంది మూవీ. సినిమా నెక్స్ట్ లెవెల్. మహేష్ బాబు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను. దాని బిఫోర్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. సినిమా డాన్స్ మాత్రం ఇరగా తీసిండు. శ్రీలీలకి కాంపిటీషన్ ఇచ్చిండు. శ్రీలీల డామినేట్ చేసిండు డాన్స్ లో. సూపర్ సినిమా. ఫస్ట్ టైం బాగా డాన్స్ మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. బాబు డాన్స్ మాత్రం ఇరుగా తీసిండు. రికార్డులు అయితే మడత పెట్టినట్టే. ఖచ్చితంగా అందరు చూడాల్సిందే. ఫ్యామిలీ సంక్రాంతి సినిమా ఇది. యునానమస్ సంక్రాంతి విన్నర్ అంతే. ఎందుకంటే ఆల్మోస్ట్ మహేష్ బాబు మూవీ అంటే కామెడీ ఉంటది, యాక్షన్ అన్ని ఉన్నాయి. అన్ని ఫుల్ ప్యాక్ ఉన్నాయి. డాన్స్ ఉంది, కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. అన్ని ఫుల్ ప్యాకేజ్ ఉంది. పైసా వసూల్. రేట్లు పెరిగినాయని ఆగకండి, వచ్చేయండి అన్న. ఫైట్స్ అన్న మహేష్ బాబు ఎప్పుడు వచ్చిన బెస్ట్ సీన్ అన్న. ఫైట్స్, డాన్స్ అన్న. డాన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఫస్ట్ టైం ఆ డాన్స్ అసలు చూడలేకపోయినాం. చూడాలన్నా, మీరు చూస్తే తెలుస్తుంది. ఆయన ఎప్పుడు ఉంటాడు, మనలో ఉంటాడు, అందరిలో ఉంటాడు, అందరి దగ్గర ఉంటాడు. ఉంది సినిమాలో కూడా అంతే. బాస్టర్ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. త్రివిక్రమ్ హైలైట్. బాబు యాక్టింగ్ సూపర్. జై బాబు, జై బాబు, సూపర్. కృష్ణ గారిని మహేష్ బాబులో ఈ సినిమా ద్వారా చూసుకున్నామండి. ఎరగ తీసాడు సినిమా. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఎవడని మాట్లాడినా సినిమా బ్లాక్ బస్టర్ అంతే.
ఎట్లా ఉంది కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. లాస్ట్ 40 minutes అయితే ర్యాంపాడ్ ఇచ్చాడు సినిమా అంతే. త్రివిక్రమ్ మ్యాజిక్ చేశాడు. ఆ 40 minutes తోనే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. మహేష్ బాబు అయితే డాన్సులు కాదు, ఫైట్లు కాదు, ఇరగ తీశాడు అంతే. మార్క్స్ ఏం ఇస్తారు దీనికి? అవుట్ ఆఫ్ 1 to 5 4 అండి. బస్టర్ అండి. కంప్లీట్లీ సంక్రాంతి మూవీ, ముంగటారు సార్. కంప్లీట్ గా సంక్రాంతి ఫుల్ అండ్ ఎంజాయ్. అంటే ఇది యాక్చువల్ చెప్పాలంటే మరో పోటీ మొత్తం మహేష్ బాబు, ఎవరిది ఏం లేదు. మహేష్ బాబు హీరోయిన్ డాన్స్ ఫుల్ కూచిపాట ఎలా ఉంది? మడత పెట్టి సినిమా ఫుల్ బాగుంది, బ్లాక్ బస్టర్. డాన్స్ ఫైట్లు అన్ని ఎరదీశారు. హార్డ్ వర్క్ బాగా చేశారు మహేష్ బాబు. కొత్తగా ఏం కనిపిస్తుంది? డాన్స్ అయితే ఎదుర్కొట్టేశాడు మహేష్ బాబు. కొత్తగా ఉంది, బాగా హార్డ్ వర్క్ చేశాడు. ప్రీవియస్ మూవీస్ మీద ఈ మూవీ కొంచెం ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచాడు. అంటే రాజమౌళి సినిమా నెక్స్ట్ గా 3 years గ్యాప్ వచ్చేస్తుంది. సో ఆ గ్యాప్ అంతా ఎనర్జీతో ఫిల్ చేశాడు కంప్లీట్ గా. డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం వరకు కూడా మాస్ ఎనర్జెటిక్ గా చేశాడు. లాస్ట్ 40 minutes మాత్రం త్రివిక్రమ్ స్టైల్లో ఉంటుంది సినిమా. అందరికి ఫ్యామిలీ అయితే చూడొచ్చు కంపల్సరీ. 3 to 5 3 out of 5. 4 out of 5 రేటింగ్ అన్న. 3.5 4 రేటింగ్. అంటే రేటింగ్ కాదు ఇక్కడ, సినిమా అయితే బాగుంది చూడొచ్చు కంపల్సరీ, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా చాలా బాగుందండి. ఇది రమణగాడి మాస్ జాతర. మహేష్ బాబు ఒక డిఫరెంట్ అవతార్ చూస్తారు మీరు. యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ సమ్ స్టెరాయిడ్స్ ఆర్ డ్రగ్స్. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ డాన్స్లు కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ మస్ట్ వాచ్. అండ్ సంక్రాంతి బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. యాజ్ ప్రామిస్డ్ ఇట్స్ మూవీ ఫర్ ఎవ్రీ వన్. మదర్ సెంటిమెంట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ వెరీ వెల్. డాన్స్, మహేష్ బాబు యాక్టింగ్, తమన్ బీజియం ప్లస్ పాయింట్స్. గో వాచ్ ఇట్ అండ్ గో ఎంజాయ్. నచ్చలేదన్న సినిమా నచ్చలేదు నాకు. ఒక మహేష్ బాబు యాక్టింగ్ ఒక్కటి తప్ప, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి తప్ప ఇంక సినిమాలో నాకేం అనిపించలేదు. ఎందుకో ఎక్కడో చూసినట్టు. సంక్రాంతికి రాకుండా ఉండాల్సింది త్రివిక్రమ్. ఆల్రెడీ అజ్ఞాతవాసికి వచ్చి ఒకసారి దెబ్బ అయిపోయాడు. ఏదో లాస్ట్ టైం అలవైకుంఠపురం బ్లాక్ బాస్టర్ వచ్చిందని ఈసారి వచ్చాడు, కానీ రాకుండా ఉండాల్సింది. నాకైతే అసలు నచ్చలేదు. గుంటూరు కారంలో ఆ ఘాట్ లేదు, ఘాట్ కనపడలా నాకైతే. గుంటూరు కారంలో ఆ ఘాట్ అనేది నాకు అసలు ఎక్కడ కనపడలా. తమన్ మ్యూజిక్ కూడా ఆ పెనిమిటీ సాంగ్ తీసుకొచ్చి కొట్టినట్టుంది. కొన్ని మ్యూజిక్ అయితే చాలా అసలు కొన్ని క్రింజ్ సీన్స్ కూడా కనిపించింది నాకైతే. సినిమా యావరేజ్. మహేష్ బాబు ఎనర్జీ అయితే ఉంది. మహేష్ బాబు కష్టపడ్డాడు 1 man గా. డాన్స్లు కానీ మహేష్ బాబు ఎనర్జీ తప్ప త్రివిక్రమ్ మార్క్ అయితే ఏం లేదు. మ్యూజిక్ యావరేజ్. సినిమా అయితే అంత మరీ అంత ఏం లేదు, యావరేజ్గా ఉంది. మహేష్ బాబు షోల్డర్స్ మీద లాక్కొచ్చాడు సినిమా అంతా. సినిమా వచ్చే ప్రతి రూపాయి మహేష్ బాబు కోసం వస్తుంది తప్ప సినిమాలో అయితే అంత విషయం అయితే ఏం లేదు. మనము త్రివిక్రమ్ గారిని ఏమని పిలుస్తాం? యాక్చువల్గా మా అంటలో మా త్రివిక్రమ్ పిలుస్తాం కదా, అదే మాయ చేసిండు అంతే. మూవీలో ఏమీ లేదు. ఓకే, ఒక చిన్న లైన్ తీసుకొని పెద్ద సాగదీసిండు అందులో. దానికంటే హనుమాన్ మూవీ చాలా చాలా బెటర్. ఎంటర్టైన్మెంట్ త్రివిక్రమ్ నుంచి, మహేష్ బాబు నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ అవసరమే లేదు మనకి. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ మనకు అవసరం లేదు. జీనియస్ దగ్గర నుంచి అలాంటి ఎంటర్టైన్మెంట్ మనకు కోరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ లెవెల్కి ఆ స్టాండర్డ్ వరకు అయితే తీయలేదు ఆయన మూవీ. డాన్స్ చెత్త కొట్టేశాడు. సో మొత్తం సోలో పర్ఫార్మెన్స్ మహేష్ బాబు కంప్లీట్ గా. ఆయన అంటే డాన్స్ అయితే కంప్లీట్ గా ఒక్కొక్క ఒపీనియన్ ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే మూవీ తీయాలంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. అవునవును. అది దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తే ఓకే, ఎంతవరకు కంటెంట్ చేసింది అనేది ఇంపార్టెంట్. సో ఎంతవరకు రీచ్ అయ్యారంటే 75% వరకు రీచ్ అయ్యారు. నాట్ 100%, బట్ 75 వరకు రీచ్ అయిపోయారు. సో మహేష్ బాబు ఒక్కళ్ళే, మహేష్ బాబు ఐ మీన్ డాన్స్ తో ఆయన సింగిల్ షో ఆయన సో ఆయన ఒక్కళ్ళే లాక్కొచ్చారు. ఎక్కువ డాన్స్ అంతా వేసి ఏ మూవీలో అతను డాన్స్ చూడలేదు మేము ఇప్పుడు. సో డాన్స్ అంతా చాలా బాగుంది. సో క్లైమాక్స్ ఫైట్ కూడా కొంచెం బాగా అనిపించింది. బేసిక్ గా త్రివిక్రమ్ మూవీలో ఫైట్స్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్ గా. సో ఎవ్రీ డీటెయిలింగ్ ఉంటుంది, ఎవ్రీ ఫైట్ కూడా ఎవ్రీ మూవీలో. ఈవెన్ అజ్ఞాతవాసి కానీ అలా వెంకటరావు కానీ, సో డీటెయిలింగ్ గా ఉంటుంది. ఫైట్ చాలా క్లియర్ గా ఉంటుంది. సో ఈ మూవీలో ఫైట్స్ కూడా అంతగా అవుట్ ఆఫ్ 1 to 5 2.25 2.2
చూడలేదా? ఒకటే చెప్తాను, ఈ గుంటూరు కారం సినిమా గురించి ఇప్పుడు కొంచెం అంటే నెగిటివ్ అట్లా వస్తుంది కదా. క్లైమాక్స్ అయితే ఒక 10 minutes అయితే బాగానే ఉందండి సినిమాలో. అంటే ఈ సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ నార్మల్గా ఉన్నాయి. క్లైమాక్స్ 10 minutes అయితే ఈ సినిమాని చూసుకుంటూ పోతే క్లైమాక్స్ 10 minutes బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది నా చిన్న అడ్వైజ్ లెక్క అనుకున్నా ఏమనుకున్నా సరే, శ్రీలీలను హీరోయిన్ లెక్క పెడితే ఆమె క్యారెక్టర్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఆమె రోల్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆమె ఓన్లీ నేను హీరోయిన్ లాగానే ఆమె వచ్చినప్పుడే సాంగ్ పెడతా, ఆమె రానప్పుడు సాంగ్ పెడతా అంటే ఆమెను పెడితే హిట్ అవుతుంది అనుకోవడం అనేది డైరెక్టర్లా కొంచెం అదొక పొరపాటు. ఆమె కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే, ఇప్పుడు భగవంత్ కేసరి తీసుకున్నా, పెళ్లి సందడి తీసుకున్నా, ఇవి ధమాకా తీసుకున్నా సరే ఆమెకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ సినిమాకి హిట్ అయినాయి. అంటే ఆమె క్యారెక్టర్ కూడా రోల్ ఇచ్చారు కాబట్టి హిట్ అయినాయి. ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తీసుకున్నా సరే, మళ్ళీ ఇంకోటి మొన్న నచ్చింది ఆదికేశవ, వీటిలో కొంచెం ఆమెకు ఇంపార్టెన్స్ రోల్ లేదు. ఇప్పుడు దీనిలో కూడా ఇంపార్టెంట్ రోల్ లేదు. సో అందువల్ల కొంచెం సినిమాలు అనేది ఈ సినిమా కూడా కొంచెం బిలో యావరేజ్ అని చెప్పవచ్చు. అంతే. సినిమా అయితే సూపర్ ఉంది సార్. కొత్త మహేష్ బాబు మీరు చూడబోతున్నారు. సంక్రాంతి మనకి 2 రోజుల ముందే వచ్చేసింది. శ్రీలీల మహేష్ బాబు గారి కాంబినేషను నా భూతో నా భవిష్యత్ అనమాట. నిజంగా ఇన్ని రోజులు శ్రీలీల చాలా మంది హీరోలతో చేసింది, కానీ ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబుకి శ్రీలీల సూపర్ యాక్ట్. ఆ డాన్సులు అయితే మహేష్ గ్లామర్ మామూలుగా రాలే. కరెక్ట్ గా ఆ వైట్కి ఆ షేప్ కి ఈయన షేప్ కి ఆయన కలర్ కి అబ్బో సూపర్ సార్. అసలు నిజంగా అమ్మ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. త్రివిక్రమ్ గారు మామూలుగా రాయరు. ఆయన ప్రతి ఒక్క డైలాగు సూపరు. రమణ లోడెత్తిరా అని ఆ సినిమాలో ఎంత హైలైట్ అయ్యిందో, ఈ సినిమాలో రమణ క్యారెక్టరైజేషన్ సూపర్ హైలైట్ చేశారు. అసలు మహేష్ బాబు గారిని శ్రీలీల గారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు అంతే. సినిమా అయితే అదుర్సు. రమ్యకృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు. కుర్చీ మడత పెట్టు సాంగ్ ఎలా ఉంది అన్న? మడత పెట్టుకోగో, కుర్చీ మడత పెట్టి కన్నా ముందు ఇంటర్వెల్ ముందు ఒక మందు సీటింగ్ సీన్ ఉంటది. ఆ సీన్ అయితే అబ్బబ్బబ్బబ్బా శ్రీలీల డాన్స్ వేసింది. ఇగో మహేష్ బాబు ఎప్పుడైనా మీరు నెక్కర్లో చూసారా? ఈ మందు సిట్టింగ్ లో మాత్రం లుంగి కట్టుకుని ఉంటాడు. శ్రీలీల ఏం చేస్తదంటే లుంగి లాగేస్తుంది. మహేష్ బాబు షార్ట్ తో ఉంటాడు అనమాట. అలాంటి గూస్ బంప్స్ సీన్స్ సాంగ్స్ అబ్బబ్బబ్బో సూపర్ ఉన్నాయి. 100కి 100% నేను చెప్తున్నా, ఈ సినిమా సూపర్ హిట్. సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చింది కాబట్టి మీరందరూ ఫ్యామిలీలతో వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. హనుమాన్ కూడా చూశాను, 2 చాలా బాగున్నాయి. ఇప్పటికైతే మాత్రం టాప్ లో ఉన్నదైతే మన మహేష్ బాబు గారి సినిమా. ఫస్ట్ హాఫ్ అంటే మనకి స్టోరీ చెప్తాడు. ఫస్ట్ హాఫ్ గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ కూడా గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. 2 సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. రేటింగ్ అయితే 5కి 5.5 ఇంకా ఎక్కువ వేస్తాను నేనైతే. ఇంతకు ముందు మహేష్ బాబు